హలో ఎవరీవన్ అందరికీ నమస్కారం. ఐ థింక్ థంబ్‌నెయిల్ చూసినమ్మటే మీకు అర్థమైపోయి ఉంటది. ఈ వీడియోలో నేను స్కామ్స్ గురించి ప్రాపర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ స్కామ్స్‌కి గురయ్యేది ఎవరంటే మిడిల్ క్లాసు, స్టూడెంట్స్ అండ్ పూర్ పీపుల్. ఎందుకంటే మనీ ఎక్కువ, ఆశ ఉంటది. అండ్ ఇందులో చదువుకున్న వాళ్ళు గాని ఎక్కువున్నారు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి అందరికి షేర్ చేయండి. వాళ్ళు గాని ఈ స్కామ్స్ పట్ల అవేర్‌నెస్ ఉంటది. సో, సబ్స్క్రైబ్ చేశారనుకుంటా ఛానెల్‌ని. సో, డైరెక్ట్‌గా కంటెంట్‌లోకెళ్ళిపోదాం. స్కామ్ నంబర్ 1 ఎంఎల్ఎం. మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటారు. లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. లేకపోతే చైన్ లెవెల్ మార్కెటింగ్ అంటారు. సో, ఇది ఎలా ఉంటదంటే, మీరు కొంత అమౌంట్ గడితే మీకు ప్రొడక్ట్స్ ఇస్తారు. లేకపోతే ప్రొడక్ట్స్ ఇవ్వరు. మీరు ఒక ఇద్దరిని రిఫర్ చేయాలి. ఆ ఇద్దరు ఇంకొక ఇద్దరిని రిఫర్ చేయాలి. ఇలా పాస్ అవుతా ఉంటది. ఎంతమందికైతే రిఫరెన్స్ ఇస్తారో అలా మీకు అమౌంట్ వస్తది. ఇందులో చాలా అంటే చాలా మంది లాస్ అయినోళ్ళు చాలా మందున్నారు. రీసెంట్‌గానే అనంతపురం డిస్ట్రిక్ట్‌లో లుక్ యాప్ అనేది కొంతమంది సజెస్ట్ చేశారు. ఎవరో తెలియకుండా మనీ వస్తాయని ఆశపడి ఉంటారు కదా! ఆ యాప్‌లో జాయిన్ అయ్యారు. లైక్ ఆ యాపు ఏంటిదంటే, ఆ యాప్ స్ట్రాటజీ ఏంటిదంటే, నువ్వు ఒక 20,000 గడితే నీకు ఎవ్రీ డే 700 వస్తాయి. అదే నువ్వు 2,00,000 గడితే నీకు ఎవ్రీ డే 7,000 వస్తాయి. సో, ఇలా మీకు ఇంట్రెస్ట్ గానొచ్చిద్ది మీరు కట్టిన అమౌంట్‌కి. ఇలా దాదాపు ఐ థింక్ 50-100 అయితే స్కామ్ జరిగింది. అంటే నేను చదివిన న్యూస్ ప్రకారం అయితే. ఇంకా ఎక్కువే జరిగుండొచ్చు. అండ్ ఆ యాప్ ఏంటంటే ఏపీకే యాప్. అంటే అది ప్లే స్టోర్‌లో గాని అవైలబుల్‌గా ఉండదు. మీరు గాని ఏదన్నా మార్కెటింగ్ లాంటిది జాయిన్ అయ్యేటప్పుడు ప్రాపర్‌గా ఎంక్వైరీ చేయండి. అంటే మార్కెటింగ్ కొన్ని బెటర్‌గానే ఉంటాయి. బట్ చాలా స్కామ్స్ అయితే ఎక్కువున్నాయి. ఓన్లీ 5% ఆర్ 4% బెటర్‌గా ఉంటాయి. సెకండ్ వన్ పార్ట్ టైమ్ జాబ్ స్కామ్. ఎలా స్టార్ట్ అయ్యిద్దంటే ఎవరో ప్రొఫెషనల్‌గా నేను హెచ్‌ఆర్‌ని నేనొచ్చేసరికి ఈ కంపెనీలో వర్క్ చేస్తాను. మీరు 600-700 పర్ డే ఎర్న్ జేసుకోవచ్చు. సో, మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతారు. ప్రొఫెషనల్‌గా ఇంగ్లీష్‌లో మెసేజ్ జేస్తారు మీకు వాట్సాప్‌లో గాని, టెలిగ్రామ్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని. సో, మీరు ఇంట్రెస్ట్ ఉందని జెప్పారనుకోండి. తర్వాత వాళ్ళేం జేస్తారంటే ఒక లింక్ పెడతారు. మీరు ఈ లింక్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌కి రివ్యూ ఇవ్వండి. లేకపోతే హోటల్స్ లింక్ పెడతారు. ఆ హోటల్స్‌కి రివ్యూ ఇవ్వండి. 5 స్టార్ ఇచ్చి కామెంట్ పెట్టి మాకు స్క్రీన్ షాట్ పెట్టండి. నెక్స్ట్ మీకు అమౌంట్ ఏస్తామని చెబుతారు. సో, అప్పటిదాకా బాగానే ఉంటది. 200 అమౌంట్ సెండ్ జేస్తారు. మీ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతారు. మీరు సెండ్ జేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ అందుకి ఒక రూ. 200 సెండ్ జేస్తారు. నెక్స్ట్ ఏం జరిగిద్దంటే, తర్వాత మీకు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వమంటారు. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వన తర్వాత సో, అక్కడ సేమ్ ఒక 5 స్టెప్స్ దాకా రివ్యూ ఇవ్వమంటారు. ఏదో ఒక ప్రొడక్ట్స్‌కి రివ్యూ ఇవ్వమంటారు. ఓకే. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరొక 5,000 గడితే మీకొక 7,000 ఒస్తాయి. మీరొక 7,000 గడితే 10,000 ఒస్తాయి. ఇలా స్క్రీన్ షాట్‌లు ఒస్తా ఉంటాయి. అంటే చాలా మందికి అమౌంట్ పడినట్టు ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో, ఆ టెలిగ్రామ్ బాట్‌లో చాలా స్క్రీన్ షాట్‌లుగా వస్తా ఉంటాయి. సో, ఇలా మీరు గాని అలా ఒక 5,000 అమౌంట్ గడితే మీకొక 7,000 ఇస్తా అంటారు. నెక్స్ట్ ఏందంటే ఆ 7,000 రావాలంటే ఇంకో 10,000 కట్టండి. ఇంకో 20,000 ఇస్తా అంటారు. అంటే ఇలా మీ అమౌంట్ అయితే ఇవ్వరు మీరు కట్టిన అమౌంట్ అయితే. ఇంకొంచెం కడితే ఇంకా ఎక్కువ ఇస్తా అంటారు. ఇంకొంచెం కడితే ఇంకా ఎక్కువ ఇస్తా అంటారు. సో, ఇలా చాలామంది లాస్ అయ్యారు. నాకు తెలిసిన వాళ్ళలో మా బ్రదర్ గాని ఇందులో లాస్ అయ్యాడు. సేమ్ ఇలానే బిట్‌కాయిన్ గాని ఉంటది. సేమ్ ఈ బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు ఇంత అమౌంట్ వస్తాయి. ఈరోజు ఇంత అమౌంట్ అనేది మీ అకౌంట్‌లో పడతాయి. 5,000, 10,000 ఈరోజు ఎర్న్ చేసుకోవచ్చు. అని టెలిగ్రామ్‌లో సేమ్ అలానే ఆ బాట్‌లో గాని మెసేజ్‌లు గాని వస్తా ఉంటాయి. ఇలాంటివి నమ్మారనుకోండి సింపుల్‌గా మీ అమౌంట్ అంతా కాజేస్తారు. థర్డ్ వన్ ఇన్‌స్టాగ్రామ్ స్కామ్. ఇది ఎలా అంటే చాలామంది అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తా ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో. 20,000, 30,000 ఉన్న యాపిల్ బడ్స్ మీకు 500కి వస్తాయి. 1000కే వస్తాయి. ఇలా పెడతారు. అండు సేమ్ క్లాతింగ్ బ్రాండ్స్ గాని, టాప్ లెవెల్‌లో ఉన్న బ్రాండ్స్ గాని మీకు చాలా అంటే చాలా చీప్ ప్రైస్‌కొస్తాయని బెడతారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ రన్ జేస్తారు. మీకు ఆన్‌లైన్‌లో సబ్‌స్క్రైబర్ గావాలన్నా అంటే యూట్యూబ్‌కి సబ్‌స్క్రైబర్స్ కావాలన్నా గాని, ఇన్‌స్టాగ్రామ్‌కి ఫాలోవర్స్ గావాలన్నా గాని, మేము ఇలా ఇంక్రీజ్ చేస్తామని ఇలా బెడతారు. సేమ్ ఇవన్నీ స్కామ్సే. మీరైతే అస్సలు నమ్మకండి వీటిని. చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఇన్‌స్టాగ్రామ్‌లో అడ్వర్టైజ్‌మెంట్ చూసి ఆర్డర్ పెట్టినోళ్ళున్నారు. ఆర్డర్ పెట్టి వాళ్ళు చాలా అంటే చాలా లాస్ అయ్యారు. ఎందుకంటే చాలా అంటే చాలా ఆర్డర్ అయితే వచ్చిద్ది. బట్ చీప్ క్వాలిటీ. లిటరల్లీ మీరేదైనా క్లాత్ ఏమన్నా ఆర్డర్ పెడితే మసిగుడ్డకు గాని పనికిరావు. ముందే చెబుతున్నా. మంది జెన్యూన్‌గానే రివ్యూస్ ఇస్తా ఉంటారు. అవైతే నేనెక్కడ చూడలేదు. మీరు ఏమన్నా చూసుంటే ఓకే. ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకో స్కామ్ ఏంటంటే ఎవరైనా మీ అకౌంట్ గాని, ఎవరిదైనా మీ ఫ్రెండ్స్‌లో అకౌంట్ గాని హ్యాక్ జేస్తారు. హ్యాక్ చేసిన వెంటనే తర్వాత వాళ్ళు ఆ అకౌంట్ నుంచి మెసేజ్ బెడతారు. "రేయ్ మావ నాకొచ్చేసరికి ఇలా 10,000 గాని, 5,000 అమౌంట్ గావాలి. నాకు వెంటనే సెండ్ జేయరా" అని.
ఇలా మెసేజ్‌లు పెడతారు వాళ్ళ హ్యాక్ అయిన అకౌంట్ నుంచి. సో, ఇలాంటప్పుడు మీరేం జేయాలంటే, మీ ఫ్రెండ్‌కి డైరెక్ట్‌గా కాల్ జేయండి. కాల్ జేసి ఏంట్రా ఇలా 5000 అడిగావా? నువ్వా? నువ్వు కాదా? అనేది ఎంక్వైరీ జేసుకోండి. మీరు ఒకవేళ మీ ఫ్రెండ్ ట్రస్ట్ చేసి అమౌంట్ సెండ్ జేస్తుంటే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సెండ్ జేయరులే ఇలా. సో, ఒకవేళ మీకు సెండ్ జేయాలనిపిస్తే ఫస్ట్ కాల్ జేసి ప్రాపర్‌గా ఎంక్వైరీ జేయండి. సేమ్ ఇదే విధంగా టెలిగ్రామ్‌లో గాని సింప్లీ రీసెంట్‌గా చాలామంది అకౌంట్స్ అయితే హ్యాక్ అవుతా ఉన్నాయి. సో, వాళ్ళు ప్రొటెక్షన్ అనేది సరిగ్గా పెట్టుకోకపోవటం వల్ల వాళ్ళ అకౌంట్స్ అనేది హ్యాక్ అవుతున్నాయి టెలిగ్రామ్‌లో. సో, టెలిగ్రామ్‌లో హ్యాక్ అయిన అకౌంట్స్ నుంచి మనకి మెసేజ్ జేస్తారు. అంటే ఎవరికైతే వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయో, ఆ కాంటాక్ట్స్ అన్నీ టెలిగ్రామ్స్‌కి లింక్ అయ్యి ఉంటాయి కదా! సో, ఆ లింక్ అయిన కాంటాక్ట్స్‌కి మొత్తం మెసేజ్‌లు పెడతారు. "అరేయ్! నీ ఫోటోస్ నా దగ్గరున్నాయి. సో, ఈ లింక్ క్లిక్ చెయ్యి. నీ పర్సనల్ ఫోటోస్ మొత్తం చూసుకోవచ్చు. నువ్వు నేను దిగిన ఫోటోస్ అన్నీ" ఇలా ఉంటది. సో, మీరు అలా లింక్ క్లిక్ చేశారనుకోండి, సేమ్ మీ డేటా గాని వాళ్ళకి సింక్ అయిపోయిద్ది. మీ బ్యాంక్‌లోంచి అమౌంట్ అయితే కాజేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ జాబ్ స్కామ్. ఇది ఎలా అంటే ఇంకా ప్రొఫెషనల్‌గా చేస్తారైతే. సేమ్ ఏం లేదు. మీకొక ఈమెయిల్ సెండ్ చేస్తారు. వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ టీసీఎస్, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ హెచ్‌సీఎల్, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ సంథింగ్ డిఫరెంట్ ఎంఎన్‌సీ కంపెనీస్‌లో మేము వర్క్ చేస్తాము. సో, ఇలా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తాం మీకు ఈ టైంకని మెసేజ్ పెడతారు మీకైతే. ఈమెయిల్ పెడతారు. సో, డైరెక్ట్‌గా మీకొచ్చేసరికి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి కొన్ని క్వెషన్స్ అడుగుతారు. ఓకే. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అప్లికేషన్ ఫీజ్ ఉంటది. అప్లికేషన్ ఫీజు 2000, 3000, 10,000, 20,000 ఇలా అప్లికేషన్ ఫీజ్ కట్టిన వెంటనే నీకు ఐడీ కార్డ్ ఎవ్రీథింగ్ ఆహ్, ఆఫర్ లెటర్ అనేది సెండ్ చేస్తాము. నెక్స్ట్ 1 మంత్‌లో జాయినింగ్ లెటర్ గాని, 15 డేస్‌లో జాయినింగ్ లెటర్ ఉంటదని ఇలా నమ్మిస్తారు. రీసెంట్‌గానే నాకు తెలిసిన వాళ్ళలో ఒక 2000 ఇలా కట్టి లాస్ అయిన వాళ్ళున్నారు. సో, మీరు గాని జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అమౌంట్ క్రెడిట్ స్కామ్. ఇది ఎలా అంటే ఎవరైనా మీకు అన్‌నోన్ పీపుల్ నుంచి అమౌంట్ సెండ్ చేస్తే ఒక 2000 గాని, 3000 గాని ఓకే. వెంటనే పడ్డాయి మీ అకౌంట్‌లో. మీరు డైరెక్ట్‌గా వెళ్లి మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోమాకండి. ఎందుకంటే మీరేమన్నా టైప్ చేస్తంటే మీ అకౌంట్ పాస్‌వర్డ్ గాని, ఆ ఫోన్‌పే గాని, యూపీఐలో చెక్ చేస్తంటే ఆ పాస్‌వర్డ్ గాని వాళ్ళకి ఆటోమేటిక్‌గా తెలిసిద్ది అంటే ఆ మెసేజ్ చూసిన వెంటనే. సో, మీరిలా ఒక 20 మినిట్స్, 30 మినిట్స్ తర్వాత అవి నిజమా? కాదా? అమౌంట్ అనేది తర్వాత 20 మినిట్స్ తర్వాత చెక్ జేసుకోండి. వెంటనే పడిన వెంటనే గాకుండా. నెక్స్ట్ సిక్స్త్ వన్ వాట్సాప్ లింక్స్ అండ్ ఏపీకే యాప్స్. ఇదేంటంటే మీకు ఎవరో ఒకటి అన్‌నోన్ పీపుల్ గాని, లేకపోతే స్కామర్స్ గాని మెసేజ్ బెడతారు. ఈ లింక్ క్లిక్ జేస్తే, ఈ ఫోటో క్లిక్ జేస్తే అని ఏదో ఒక లింక్స్ బెడతారు. రేటింగ్ గాని ఏదో ఒకటి సంథింగ్ లింక్స్ బెడతారు. ఆ లింక్స్ ఏంటి అని మీరు ఓపెన్ జేశారనుకోండి సింపుల్‌గా మీ బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం సింక్ అవుతాయి వాళ్ళకి. సో, నెక్స్ట్ జరిగేదేంటంటే మీరు అమౌంట్ లాస్ అవ్వటమే. నెక్స్ట్ ఏపీకే యాప్స్ స్కామ్ ఏంటంటే లైక్ ఇప్పుడు మీ బ్యాంక్ అకౌంటే ఉంది. మీ బ్యాంకు నుంచి మీకు మెసేజ్ వచ్చిద్ది. మేము ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాము. ఆ యాప్ అనేది యూజ్ చేయటం లేదు. ఈ యాప్ అనేది న్యూ అప్‌డేట్ వెర్షన్. ఈ యాప్ యూజ్ చేయటం వల్ల చాలా ఫీచర్స్ ఉన్నాయని వాళ్ళు వాట్సాప్‌లో ఒక ఏపీకే యాప్ లింక్ పెడతారు. ఈ యాప్ మీద క్లిక్ జేస్తే సేమ్ మీరు క్లిక్ చేసినామంటే ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇది ప్లే స్టోర్‌లో ఉండదు. ఈ యాప్ అనేది ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉండదు. డైరెక్ట్‌గా క్రోమ్‌లోకి గాని సో, మీరు ఏదైతే బ్రౌజర్ యూజ్ చేస్తున్నారో, ఏదైతే గూగుల్ గాని ఏదైతే యూజ్ చేస్తున్నారో దాంట్లోకెళ్ళిపోయిద్ది. సో, అక్కడ ఇన్‌స్టాల్ అడిగిద్ది. అక్కడ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే హ్మ్. ఇంకా లాగిన్ డీటెయిల్స్ అడిగిద్ది గదా! మీరు లాగిన్ అయిన వెంటనే సో, మీ డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంటది. వాళ్ళు ఆపరేట్ జేస్తారు. వాళ్ళంతా అమౌంట్ తీసుకుంటారు. సెవెంత్ వన్ ఆన్‌లైన్ బెట్టింగ్ స్కామ్. ఇది మీ అందరికి తెలిసిందే. చాలా అంటే చాలా యాప్స్ అయితే ప్లే స్టోర్‌లో లేని యాప్స్ గాని, టెలిగ్రామ్‌లో జరుగుతా ఉంటది. చాలా స్కామ్ అయితే ఇది. ఇవి ఏపీకే యాప్స్ అసలా అంటే గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా ఉన్న యాప్స్ అన్నీ ఇన్‌స్టాల్ జేసుకోమని చెబుతారు. అవి ఇన్‌స్టాల్ జేసుకొని ఆ యాప్స్‌లో మీరు గేమ్స్ ఆడుతుంటే లిటరల్లీ మీకు అస్సలు ఒక్క రూపాయి అమౌంట్ గాని రాదు. అండ్ వాళ్ళే డిస్కౌంట్ ఇచ్చి, వాళ్ళే స్టార్టింగు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు కదా! ఆ అమౌంట్‌తో ఆడి మీరు గెలుచుకుందామంటే అది గాని కుదరదు. ఎందుకంటే అది మిమ్మల్ని అట్రాక్ట్ చేయటానికి అమౌంట్ ఇస్తారు స్టార్టింగ్. అది బోనస్ కావచ్చు. అండ్ మీరు కొంత అమౌంట్ పెడితే ఇంకా ఎక్కువ బోనస్ ఇస్తారు. ఇది మొత్తం అట్రాక్ట్ చేయటానికి మన బ్రెయిన్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకోవటానికి. సో, ఇలా ఇంకా చాలా స్కామ్స్ అయితే జరుగుతానే ఉన్నాయి ఆన్‌లైన్‌లో అయితే. సో, వీడియో కాల్స్ కావచ్చు. చాలామంది వీడియో కాల్స్ డైరెక్ట్‌గా చేసి మీరు రికార్డింగ్ చేసుకొని అటు సైడ్ న్యూడ్‌గా ఉంటారు. సో, ఇలా తర్వాత మనీ అనేది డిమాండ్ జేస్తారు. చాలామంది డైరెక్ట్‌గా నేను పోలీస్ ఆఫీసర్‌ని సీబీఐ నుంచి.
మీ న్యూడ్ ఫోటోస్ అని నా దగ్గరున్నాయి. సో, మీరు ఒక 10,000 అమౌంట్ సెండ్ చేయకపోతే, ఈ ఫోటోస్‌ని ఇంటర్నెట్‌లో పెడతాను. మీ పేరెంట్స్‌కి వాళ్ళందరికి మీ ఫ్రెండ్స్‌కి అందరికి సెండ్ చేస్తానని ఇలాగని బెదిరించి కాల్ చేస్తా ఉంటారు. ఇలాంటి స్కామ్స్ గాని ఉన్నాయి. నెక్స్ట్ మీ మీద కేసయింది. ఆ కేసనేది నేను తొలగిస్తానని పోలీస్ ఆఫీసర్‌గా కాల్ జేస్తారు. కాల్ జేసి ఇలా కేసు రద్దు జేస్తాను. ఒక 2000, 3000, 10,000 అమౌంట్ అని నాకు ట్రాన్స్‌ఫర్ చేయండని. ఇదొక స్కాము. ఇలా ఒకటి కాదండి. చాలా అంటే చాలా ఆన్‌లైన్ స్కామ్స్ అనేవి చాలా జరుగుతానే ఉన్నాయి. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి గాని ఈ వీడియో షేర్ జేసి ఈ స్కామ్స్ పట్ల కొంచెం అవేర్‌నెస్ అనేది పెంచండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.